చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి మొదటి బైబిల్ తరగతిని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చిందించిన నిష్కలంకమైన రక్తం ఆశ్రయించి ఇటు రీతిగా మేమందరం కలిసి మీ కృపాసనం వైపు చూచుటకు మీరు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ మాటలైతే ఈ దినాన మేము ఈ మొదటి బైబిల్ తరగతిలో మాట్లాడుకునబోచున్నామో మా అందరి వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలకు అవెంతో ప్రయోజనకరముగా ఉండులాగున ఆశీర్వదించమని మీ సన్నిధిలో మీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తూ, ప్రభువా కృప చూపమని, మీ ఆత్మ సహాయము చేత మేము బలపడుటకు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ గల నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ 4 రోజుల బైబిల్ తరగతులు ఈ రోజు మొదలుకొని తర్వాత 3 రోజుల పాటు అనగా గురువారం వరకు మనము బైబిల్ గ్రంథాన్ని చక్కగా తెరచి అందులోని కొన్ని అవసరమైనటువంటి విషయాలు ఈ 4 రోజుల కొరకు మనం ఆలోచించబోతున్నాం. ఈరోజు మొదటి బైబిల్ తరగతిలో బాధ్యతగా ఈ మాటలు మనం వినడానికి సమయాన్ని వినియోగించుకుందాం. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది, క్రొత్త నిబంధన చదవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. పాత నిబంధన అనేది ఛాయ లేదా నీడ అని అంటాం, ఆంగ్ల భాషలో షాడో. క్రొత్త నిబంధన వెలుగు, లైట్ అని అనాలి. వెలుగుకు నీడకు ఎప్పుడు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. పాత నిబంధన మనం ఎప్పుడు చదివినా క్రొత్త నిబంధన వెలుగులో చదువుతూ ఉండాలి. అంటే క్రొత్త నిబంధన అనే టార్చ్ లైట్ ని మనము పాత నిబంధన చదివేటప్పుడు వేసి చదవాలి. క్రొత్త నిబంధన అనే టార్చ్ ని కనుక మనం వేయకపోతే మనకు పాత నిబంధన అర్థం కాదు. అలాగే క్రొత్త నిబంధన చదివేటప్పుడు పాత నిబంధన నీడలో చదవాలి. పాత నిబంధన అనే చెట్టు కింద చదవాలి. పాత నిబంధన నీడలో గనుక క్రొత్త నిబంధన చదవకపోతే క్రొత్త నిబంధన అర్థం కాదు. ఈరోజు కొంతమంది మనకు పాత నిబంధన అవసరం లేదండి అనేవాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. పాత నిబంధన అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం, ఇక ఓన్లీ క్రొత్త నిబంధన మాత్రమే చదువుకుందాం. అది వారి అజ్ఞానం అన్నమాట. కొంతమంది క్రొత్త నిబంధన అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. వారు క్రీస్తు యేసు ప్రభుని అంగీకరించని వారు. అటువంటి అజ్ఞాన స్థితిలో మనం ఉండకుండా రెండిటిని గౌరవిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి 2 నిబంధనలను చదవవలసిన పద్ధతిలో మనం చదువుతూ ముందుకెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ మొదటి తరగతిలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అది ఆది కాండంలోనే మనకు కనబడుతుంది. తెరచి చూద్దాం. ఆది కాండం అందులోని 2వ అధ్యాయం. అందులోని 2వ అధ్యాయం 8వ వచనం ముందుగా చూద్దాం. 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇది మనకు బాగా తెలిసినటువంటి మాట. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆ దేవుడు ఏం చేశాడు? ఏదెనులో ఒక తోట వేశాడు. తోట అంటే వనము.
చెప్పండి, తోటను వేసింది ఎవరు? దేవుడు వేశాడు. ఎవరి తోట అది? దేవునిది, వేసిన ఆయనది. తోటకు యజమాని ఎవరు? దేవుడు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి ఎవరు చేశారు? పైన 7వ వచనంలో దేవుడే. 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే తోటను వేసింది దేవుడే, నరుని చేసింది దేవుడే. తాను వేసిన తోటలో తాను చేసిన నరునిని తానే ఉంచాడు. చెప్పండి, ఈ తోటకు ఆ నరునికి కనెక్షన్ ఎలా వచ్చింది? దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పరిచితే తోటకు నరునికి బంధం ఏర్పడింది. ఒకవేళ దేవుడు తోట వేయకపోయింటే, చెప్పండి, దేవుడు తోట వేయకపోయింటే తోట ఉండేది కాదు. నరుని చెయ్యకపోయింటే నరుడు ఉండేవాడు కాదు. ఒకవేళ నరుని చేసినా, తోట వేసినా, చేసిన నరుని వేసిన తోటలోనికి ఆయన తీసుకొని రాకపోతే ఆ నరునికి ఈ తోటకు ఏముండేది కాదు? సంబంధం అనేది ఉండేది కాదు. ఇది అందరూ ఒప్పుకుంటున్నారుగా? రైట్. ఇప్పుడు ఆ తోటలో నరుని ఉంచి 15వ వచనంలో ఆ నరునితో ఏం చెబుతున్నాడు చూద్దాం. 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మళ్ళీ చదువుతాం 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. అంటే వనములోనికి నరుడిని ఎందుకు తీసుకొని వచ్చి అక్కడ ఉంచాడు అంటే, ఆ నరునికి ఒక పనినిచ్చి ఆ పని కొరకు వనములో ఉంచాడు. ఏమిటా పని? సేద్యపరుచుటకు, కాచుటకు. దీనిని పని అంటాం. పనిని బట్టి నరుని ఉంచాడా? పని లేకున్నా టైంపాస్ చేయమని ఇచ్చాడా? పనిని బట్టే నరుడిని వనములో ఉంచాడు. ఇప్పుడు ఈ నరునికి లోపల ఒక పని ఉంది. ఆ పనిని ఇచ్చినవాడు దేవుడు. తోటను వేసినవాడు దేవుడు. నరుని చేసినవాడు దేవుడు. వేసిన తోటలో చేసిన నరుని తీసుకొని వచ్చి పని ఇచ్చినవాడు దేవుడు. మీకు ఈ ఈ సందర్భంలో అంతా ప్రధాన కారకుడు దేవుడే కనబడుతున్నాడు, కానీ మనకు మానవుడు కనబడట్లేదు. తోటను వేసింది నరుడు కాదు. ఆ తోటలోనికి తనంతగా తాను రాలేదు. దేవుడు తీసుకొని వచ్చి ఉంచితే ఉన్నాడు కదా. అది కూడా దేవుడు ఒక ఉద్దేశముతో ఆ వనములో ఉంచాడు. ఈ నరుడు ఆ వనములో ఎంతకాలం ఉన్నా ఆ వనములో పనివాడవుతాడే తప్ప ఆ వనానికి ఈ నరుడు ఎప్పుడు యజమానుడు కాలేడు. నేను చెప్పింది కరెక్టా కదా చెప్పండి. వనంలోనికి వచ్చిన 6 నెలలకి, ఉదాహరణకు ఈ నరుడు నల్ల బోర్డుపై తెల్ల అక్షరాలతో రాసుకున్నాడు, ఈ వనము నాదని అనుకోండి. చెప్పండి, అది ధర్మమా? ఒకవేళ అలా రాసుకుంటే న్యాయమా? పద్ధత? నువ్వు ఎంతకాలం ఉన్నా ఈ వనములో నువ్వు సేవకునివే, పనివాడివే. అంతేగాని వనము నాది రోయ్ అని పాట పాడకూడదు. వనం ఎప్పటికైనా దేవునిదే. ఇది ఆదికాండం 2వ అధ్యాయంలో పిక్చర్. 2 మాటల్లో మళ్ళీ చెబుతాను. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే రెండు నిబంధనలు మనకున్నాయి, 2 విభాగాలు. పాత నిబంధన నీడైతే క్రొత్త నిబంధన వెలుగు. పాత నిబంధన ఎప్పుడు చదివినా ఏం చెప్పాను? క్రొత్త నిబంధన వెలుగులో చదవాలి,
క్రొత్త నిబంధన ఎప్పుడు చదివినా పాత నిబంధన నీడలో చదవాలి. క్రొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చదవకపోతే పాత నిబంధన అర్థం కాదు. పాత నిబంధన నీడలో మనం క్రొత్త నిబంధన చదవకపోతే క్రొత్త నిబంధన మనకు అర్థం కాదు. క్రొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చదవాలి, పాత నిబంధన నీడలో క్రొత్త నిబంధన చదవాలి. పిక్చర్ క్లియర్. ఆ పాత నిబంధనలోనికి వెళితే స్టార్టింగ్ లోనే మనకు ఒక వనము కనబడుతుంది, ఒక నరుడు కనబడుతున్నాడు. వనమును వేసినది దేవుడు, నరుణ్ణి చేసినది దేవుడు. వేసిన వనములో చేసిన నరుణ్ణి తీసుకొని వచ్చి ఆయన పని కొరకు ఉంచాడు. ఇది పిక్చర్. ఆ నరుడు బతికినంత కాలము ఈ వనము ఆయనదనే మాటతోనే, అనే ఆలోచనతోనే ఆ వనంలో ఉండాలి తప్ప వనము నాది, వనము నాది, వనము నాది అనేటువంటి భ్రమలోనికి వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పన? ఏమవుతుందో అలాంటిదే 3వ అధ్యాయంలో జరిగింది. వనములో వారికి హద్దులున్నాయి, వనములో వారికి పరిమితులున్నాయి. వారికి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఎవడిని పడితే వాడిని లోపలికి అనుమతినిచ్చి వచ్చాడు కదా ఒకడు అపరిచితుడు కదా, అపవాది. కనబడుతున్న సర్పం వెనక కనిపించిన అపవాది ఉన్నాడు. ఆ అపవాదికి అనుమతినిచ్చి ఇంటి గుట్టు రట్టు చేసి వాడితో ముచ్చట్లు పెట్టుకొని చివరికి దేవుడు చెప్పింది పక్కన పెట్టి ఈ దుర్మార్గుడు చెప్పిందే నెత్తికెక్కించుకొని వనముపై పెత్తనాన్ని చెలాయించారు వీళ్ళు. రిజల్ట్ ఏంటి? దేవుడు గెట్ అవుట్ అన్నాడు. వెళ్తూ వెళ్తూ వనాన్ని తీసుకొని వెళ్ళిపోమన్నాడా, మీరు వెళ్ళిపోమని చెప్పాడా? మీరు వెళ్ళిపోవాలి, వనం రాదు మీతో. వనము నాది, వనములోని చెట్లు నావే. తోట నాది, తోటలోని చెట్లు నావే. ఆ చెట్లను సేద్యపరచడానికి నిన్ను ఉంచాను, ఆ చెట్లను క్షేమంగా చూసుకోమని. ఆ చెట్లను కాయడానికి నిన్ను ఉంచాను. కాయవలసిన నీవు, సేద్యపరచవలసిన నీవు, ఈ రెండింటినీ పక్కన పెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారు? అపవాదికి అనుమతినిచ్చారు. మీరు లేకపోతే వనానికి దిక్కు లేదని కాదు, మీరు లేకపోతే కెరూబులను పెట్టి చూసుకుంటా నేను. మీరు లేకపోతే కెరూబులను పెట్టి చూసుకుంటాను, మీరు వెళ్ళి పని చూసుకోకపోవడానికి బయటికి పంపించేశాడు కదా. ఇది పాత నిబంధన. ఇందాకేం చెప్పాను? పాత నిబంధన ఏ వెలుగులో చదవాలి? క్రొత్త నిబంధన వెలుగులో. అంటే ఈ పాత నిబంధనలో ఉన్న వనము కానీ, ఈ పాత నిబంధనలో ఉన్న నరుడు కానీ, ఆ పాత నిబంధనలోని వనములోని చెట్లు కానీ, ఇవన్నీ క్రొత్త నిబంధనలో దేనికో సాదృశ్యంగా ఉన్నాయి. ఇంతకేమిటది అని ఆలోచిస్తే, ఇక్కడున్న వనము, ఆదికాండంలోని వనము క్రొత్త నిబంధనలోని సంఘం. రైటా? వనము ఎవరిది? దేవునిది. సంఘం ఎవరిది? వెరీ గుడ్. వనము వేసింది ఎవరు? దేవుడు. సంఘాన్ని స్థాపించింది ఎవరు భూమి మీద? దేవుడు. ఇది దేవుని వనము ఇక్కడ, ఇది దేవుని సంఘము ఇక్కడ. దేవుని వనము అక్కడ, దేవుని సంఘం ఇక్కడ. వెరీ గుడ్. ఇప్పుడు వనముల్లో పని చేయడానికి ఎవరిని తీసుకొని వచ్చాడు లోపలికి? నరుడిని. నరుడు ఎవరు లోపల? పని చేసే పనివాడు, దేవునికి సేవ చేసే సేవకుడు. దేవుడు ఉంచిన సేవకుడు లోపల నరుడు. ఆ నరుడు నేను ఎప్పుడు సేవకుడు అనుకోలే తప్ప నేను యజమాని అనుకోకూడదు. ఈరోజు ప్రపంచంలో స్థానిక సంఘాలు, దేవుని సంఘాలు ఎన్నో ఉన్నాయి. పట్టణాల్లో ఉన్నాయి, పల్లెటూర్లలో కూడా ఉన్నాయి కదా. కొండల్లో ఉన్నాయి, మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక సంఘము ఏర్పరచబడింది అంటే, నిజమైన సంఘం గురించి మాట్లాడుతున్నాను. డూప్లికేట్ తోటలు కూడా ఉంటాయి, నకిలీ విత్తనాలు అవి కాదు. నేను ఒరిజినల్ తోటలు, ఒరిజినల్ చెట్ల గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఒక చిన్న సంఘం ఏర్పడింది అని అంటే, అది ఇంట్లో కావచ్చు, చెట్టు కింద కావచ్చు, గుహలో కావచ్చు, లోయలో కావచ్చు, కొండలో కావచ్చు, పెద్ద భవనంలో కావచ్చు, అది వాక్యానుసారంగా ఆ సంఘము స్థాపించబడి ఉంటే దానికి ప్రధాన కారకుడు దేవుడు అవుతాడే తప్ప మానవులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం.
అది దేవుడు ఏర్పరిచిన సంఘం, దేవుడు పుట్టించిన సంఘం, దేవుడు స్థాపించిన సంఘం, దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. ఆ సంఘం అనే వనములో చెట్లనే విశ్వాసులను చూసుకోవడానికి దేవుడు సేవకులను ఉంచుతాడు. సేవకులు వేసిన తోట కాదది, సేవకులు నాటిన చెట్లు కాదది. అంటే నాటడం అంటే ఆ చెట్లకు కారకులు సేవకులు కాదు. ఆ రోజు వనానికి మానవుడు కారకుడు కాడు, ఈరోజు సంఘానికి మానవుడు కారకుడు కాదు. దేవునిది దేవునిది దేవునిది, దేవుడు 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 దేవుడు. నరుడిని కేవలం ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు అంతే. అది ఆ నరునికి, అది ఆ పనివానికి, అది ఆ సేవకునికి గుర్తుండాలి. నన్ను దేవుడు వాడుకొని ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ నేను ఈ రీతిగా ఇక్కడ పని చేయడానికి దేవుడు ఉంచాడు అనుకోవాలి తప్ప, నేను కష్టపడి ఈ సంఘాన్ని స్థాపించాను అనకూడదు. అనడం మాత్రమే కాదు, కొద్ది కాలానికి ఏ సేవకుడు కూడా ఈ సంఘము నాది, ఈ సంఘము నాది అనేటువంటి భావనలోనికి వెళ్ళకూడదు. సంఘము మనది ఎప్పటికీ కాదు, సంఘము దేవుని. ఆ రోజు వనానికి న్యాయం జరగాలంటే నరుడు ఎప్పుడు యజమానుడు దేవుడు అనే భావనలోనే ఉండాలి. యజమానుడైన దేవుని అనుమతి లేకోకుండా ఇష్టం వచ్చినట్టుగా సొంత నిర్ణయాలు తీసుకొని తోటలోనికి ఎవరిని పడితే వారిని తీసుకొని వస్తే చివరికి తోట ఉంటుంది, పనివాడు ఉండడు, సేవకుడు ఉండడు. నీ ఇష్టం కాదు, నా వనముపై నీ పెత్తనం ఏమిటి? కానీ ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నట్టుగానే ఈ ఆధునిక ప్రపంచంలో సంఘము అనే పేరుతో ఎన్నో సంఘాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. మంచిదే, సంఘ విస్తరణ జరగడం మంచిదే, సంఘ స్థాపన జరగడం మంచిదే. కానీ ఏ ఉద్దేశంతో సంఘాలు స్థాపించబడుతున్నాయి? నంబర్ 1. ఏ ఉద్దేశంతో నడిపించబడుతున్నాయి? నంబర్ 2. ఆ సంఘాలను నడిపించేటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మనస్తత్వంతో ఉన్నారు, ఏ ఆలోచన విధానంతో ఉన్నారు? అనేక చోట్ల మనం చూస్తుంటాం, మాది మాది, నాది మాది, నాది మాది, నాది మాది. అంటే సంఘం అంటే అదొక ఆస్తి అయిపోయింది సేవకులకు, సంఘం అంటే ఒక ప్రాపర్టీ అయిపోయింది సేవకులకు. ఆ సంఘంలో ఉండేటువంటి, సంఘం అంటే వనం అని చెప్పాను, వనములోని చెట్లు నావి అనే భావనలోనికి వస్తున్నారు పనివారు. వనములోని చెట్లు నావి మావి అనే భావనలో ఉండడం ఎంత తప్పో, సంఘంలోని విశ్వాసులు నావారు మావారు. దేవుడు బాధ్యతగా ఇచ్చిన ఆత్మలు అనుకోవాలి, అంతేగాని విశ్వాసులు నా సొత్తు అనుకోకూడదు. అంతేనా? విశ్వాసులు ఎవరు? ఒక సేవకునికి లేదా కొందరు సేవకులకు దేవుడు బాధ్యత ఇచ్చి ఏం చేయమంటున్నాడు? సేద్యపరచు, కాయు. చెప్పండి, చెట్లను దేంతో సేద్యపరుస్తాం? నీళ్లతో. విశ్వాసులను దేనితో సేద్యపరచాలంటే పోషించాలి? వాక్యముతో. ఇది జీవజలం. ఇది వాక్యం అనే జీవజలాన్ని విశ్వాసులకు మనం ఇవ్వకపోతే ఆ విశ్వాసులనే చెట్లు ఎండిపోతాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాలుగా పిలువబడుతున్న వాటిల్లో వాక్యం అనే జీవజలాన్ని ఎంతమంది సేవకులు ఇస్తున్నారు? ఈజ్ ద క్వశ్చన్. వాక్యంలో ఉన్నదే చెబుతున్నారా? తోచినది చెబుతున్నారా? ఉన్నది చెప్పడం వేరు, తోచినది చెప్పడం వేరు. గమనించండి. అంటే మా ఇష్టం, నాది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు న్యాయం జరగాలంటే మొట్టమొదట మారాల్సింది ఆ లోపల పనిచేసే సేవకులు.
సేవకుల మనస్తత్వాలు మారాలి. ఈ మొబైల్ నాదండి, ఈ వాచ్ నాదండి, ఈ కళ్ళజోడు నాదండి, ఆ బండి నాదండి, ఆ ఇల్లు నాదండి, ఆ పొలం నాదండి అన్నట్టుగా ఈ సంఘం నాదండి అనకూడదు. వాచ్ నాదే, మొబైల్ నాదే, చొక్కా నాదే, కళ్ళజోడు నాదే. సంఘము మాత్రం దేవుడు. ఆ యజమాని క్రింద మనము పనిచేసేవాళ్ళు. ఎవరైనా ఒక సంఘాన్ని ఎక్కడైనా ప్రారంభించాలి అని అంటే వాళ్ళకు ముందుగా ప్రాథమికంగా తెలియాల్సినటువంటి విషయాలు. లేదంటే 4 రోజులకి దేవుడిని పక్కన పెట్టి నాది నువ్వెవరు అంటాడు. లోపల ఉండాల్సిన దేవుడు వాకిలి బయట ఉండి తడుతుంటాడు. ఈ పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సంఘము గురించి బైబిల్లో ఏముందో చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు. ఎవరికి వ్రాశారు? తిమోతి గారికి. తిమోతి గారు ఎవరు? కాపరి. ఈ పత్రికలో కాపరి పత్రిక అంటారు దీన్ని. 15వ వచనంలో ఏముందో చూద్దాం. 3వ అధ్యాయం 15వ వచనం. అనగా రైట్, అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నానని. నెక్స్ట్ మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ మాట అండర్లైన్ చేద్దాం. సంఘము దేనికి స్తంభము, సంఘము దేనికి ఆధారం? ఆలోచించండి. సత్యముకు స్తంభము, సత్యమునకు ఆధారమునై ఉన్నది. అంటే సంఘము అనేది ఏంటి అని అడిగితే సమాజానికి సత్యాన్ని చెప్పాలి. సత్యానికి స్తంభమే సంఘము, సత్యానికి ఆధారమే సంఘము. ఈ బాధ్యత ఈరోజు సంఘాలకు ఉందా? ఆలోచించండి. ఈ బాధ్యత విషయం ఏంటంటే సమాజానికి సంఘము సత్యం చెప్పాలి. మరి సంఘానికి సత్యం ఎవరు చెప్పాలి? లోపల ఉన్న సేవకులు చెప్పాలి. సమాజానికి సంఘము చెప్పాలి, సంఘానికి ఎవరు చెప్పాలి? సేవకులు చెప్పాలి. సంఘము సమాజానికి సత్యం చెప్పాలంటే సంఘానికి సేవకులు సత్యం చెప్పాలి. సంఘానికి సేవకులు సత్యం చెప్పకపోతే సంఘం ఎప్పటికీ సమాజానికి సత్యం చెప్పలేదు. నిజాయితీగా మనం ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటిలో సత్యమే బోధించబడుతోందా? లేదే. మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఉన్న కాలంలోనే ఎన్నో అబద్ధ బోధలు, తప్పుడు బోధలు. కానీ సంఘాన్ని దేవుడు ఎందుకు సమాజంలో ఉంచాడు అని అడిగితే ఆ సంఘాన్ని దేవుడు నువ్వు సత్యానికి కొమ్ము కాయాలి. సత్యానికి కొమ్ము కాసేదే సంఘము, సత్యాన్ని మోసేదే సంఘము, సత్యానికి ప్రాతినిధ్యం వహించేదే సంఘము. ఏమవుతుందంటే సత్యము కంటే సంస్థను ఎక్కువగా ప్రేమించడం ఒక అలవాటు అయిపోతుంది. రాను సత్యము కంటే వ్యక్తులను ఎక్కువగా ప్రేమించడం అలవాటు అయిపోతుంది. సత్యము కంటే శాఖలను ప్రేమించడం ఎక్కువైపోతుంది. అప్పుడు సత్యమా సంస్థనా అనే ప్రశ్నకు బయటికి సత్యము, లోపల సంస్థ. సత్యమా వ్యక్త, బయటికి సత్యము, లోపల వ్యక్తి. సత్యమా శాఖన. కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆడియో బాగా వైరల్ అయింది. అందులో తెలుగు వాళ్ళు ఇద్దరు, ఒక సహోదరుడు మరొక సహోదరునికి, ఇద్దరు విశ్వాసులే ఫోన్ చేసి, ఏమండి అయ్యగారు వాక్యం చెప్తున్నారు కదా,
మరి బైబిల్లో అలా లేదు కదా. మరి అయ్యగారేమో అలా చెప్తున్నారు ఏంటి అని ఈయన ఆయన అడిగాడు మరొక విశ్వాసిని. అయ్యగారు తప్పు చెప్తారా అని నిలదీశాడు ఈయన. తప్పు చెప్తారో లేదు తర్వాత సంగతి, బైబిల్ అయితే అది ఉంది, మరి ఆయన చెప్పేది వేరేలా ఉంది కదా అని అలా కాన్వర్జేషన్ నడిచింది, సంభాషణ. అలా కొద్దిసేపు అయిన తర్వాత, ఒకవేళ కనుక ఇదే తప్పుడు బోధలో కనుక వెళితే మరి రేపు పొద్దున్న అయ్యగారు పరలోకానికి వెళ్తాడని గ్యారెంటీ ఏముంది అని ఈ విశ్వాస ఆ విశ్వాసతో అంటూ, నువ్వు పరలోకానికి వెళ్తావు బాసు, మరి అయ్యగారు వచ్చే అవకాశం లేదు కదా నేను అన్నాడు ఆలోచింపజేయడానికి. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, అసలు మా అయ్యగారు లేని పరలోకం నాకెందుకు అంటున్నాడు సీరియస్. ఏమంటున్నాడు? మా అయ్యగారు లేని పరలోకం నాకెందుకు, ఒక్కవేళ రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మా అయ్యగారు లేకపోతే ఆ పరలోకమే నాకొద్దు. ఏసయ్యనా అయ్యనా? ఏసయ్య కావాలా అయ్యే కావాలా? అయ్యే కావాలి. దీన్నే దురభిమానం అనేది. అంటే ఎంతగా ఈరోజు అంధత్వంలో బతకడమో ఒక్కసారి ఆలోచించండి. తిమోతి గారి పత్రిక అలానే ఉంచుదాం. ఒకసారి యోహాను సువార్తకి వెళ్ళేసి వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, అందులో 31, 32 వచనములు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలవాలి. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? నమ్మిన వాళ్ళతో చెబుతున్నాడు. నమ్మితే సరిపోదు, అందరు చెప్తారు నమ్ముకున్నామని. చెప్పరా? మేము యేసుని నమ్ముకున్నామంటే యేసుని నమ్ముకున్నామని అంటారు. నమ్ముకున్న వాళ్ళందరూ వాక్యమందు ఉన్నారా? అది ప్రశ్న. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉంటారు. అంటే మీరు నాకు శిష్యులుగా ఉండాలంటే మీరు నా వాక్యం దగ్గరికి రావాలి. ఈరోజు సంఘాలలో వాక్యానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి చెప్పండి? వాక్యానికి ప్రయారిటీ ఉందా? వాక్యానికి ప్రాధాన్యత ఉందా? వాక్యాన్ని ధర్మశాస్త్రం అంటాము, దేవుని చట్టం అంటాము, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, కట్టడలు, ఆజ్ఞలు ఎన్నో. ఎక్కడైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉండదో దైవిక ఆలోచనలు ఉండవు. అక్కడ దేవుని వాక్యం లేని చోట దైవిక ఆలోచనలు ఉండవు, దైవిక మార్గం ఉండదు, దైవిక స్థలం ఉండదు. అక్కడేముంటుంది? దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే చోటైపోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 చదువుతున్నాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో వీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. వాక్యమందుంటేనే సత్యం తెలుస్తుంది. వాక్యం దగ్గర రాకపోతే సత్యము తెలియదు. వాక్యం దగ్గరికి రాకపోతే సత్యము తెలియదు. నెక్స్ట్, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అంటున్నాడా? ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. చెప్పండి, సత్యం ఎక్కడుండునో అక్కడే స్వాతంత్రం ఉండును. సత్యం లేకపోతే స్వాతంత్రం లేదు. స్వాతంత్రం లేకపోతే అది బానిసత్వం, దాసత్వం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకొని బానిసత్వంలో బతకడం. మళ్ళీ తెలుగులో సామెత, ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెనగల చచ్చినట్ట. ఇప్పుడు లోకం వద్దనుకుని ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ బానిసత్వం ఏంటి? ఈరోజు మన కంటికి కనిపించని ఒక బానిసత్వం మన క్రైస్తవ సమాజంలో ఉంది. అదేందాక నేను చెప్పాను, వ్యక్తులకు బానిసలు, సంస్థలకు బానిసలు, శాఖలకు బానిసలు, వ్యవస్థలకు బానిసలు. వ్యక్తులు ఉండకూడదు, సంస్థలు ఉండకూడదు, శాఖలు ఉండకూడదు, అండ్
ఏమంటారు దాన్ని, సేవకులు ఉండకూడదని కాదు పరిస్థితి ఇక్కడ. అవి ఉంటేనే, వ్యవస్థలు ఉండకూడదని కాదు పరిస్థితి. ఇవన్నీ ఉండాలి, కానీ అవన్నీ వాక్య క్రమములో ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టుగా నాకు మనసులో పుట్టిందంతా నేను రాసుకొని వచ్చి నా ఇష్టం వచ్చినట్టు నేను సంఘంపై రుద్దాను అనుకోండి, అది ఎలా అవుతుంది? సంఘానికి రాజ్యాంగం ఏంటి? బైబిల్. దేశానికి రాజ్యాంగం ఉంటుంది. సంఘం నేను రాసుకొని వచ్చాను రాజ్యాంగం, ఇది బాగుంటుంది, నేను టచ్ చేసి ట్రై చేయండి అని చెప్పేసి. అలా కాదు కదా. అధికారికంగా దేవుడు మనకు ప్రామాణికంగా ఏమి ఇచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. అదే రాజ్యాంగం. దేవుని ఆలోచనలతో సంఘాలు నడిపించబడాలి, దేవుని ఆలోచనలతో సంఘాలు కట్టబడాలి. ఈ వారం నాకు ఆలోచన వస్తుంది, ఇంకొక వారం మీకు ఆలోచన వస్తుంది, ఇంకొక వారం అక్కడ వాళ్ళకి ఆలోచన, ఎవరి ఆలోచనల ప్రకారంగా సంఘం నడిస్తే ఇంక బైబిల్ ఎందుకు? కనుక ఈరోజు మనము ఇండియాలో ఉన్నా, ఎమిరేట్స్లో ఉన్నా, కువైట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ మనం అందరం ఒక స్థానిక సంఘముగా ఉన్నాము అని అంటే వెంటనే మనం ఏం చేయాలి? సంఘానికి దేవుడు నిర్దేశించినవి మన స్థానిక సంఘాలలో ఉన్నాయా లేవా? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు నేను ఏ వచనం అయితే చూపించబోతున్నానో ఆ వచనం చూపించే ముందుగా ఇప్పటి వరకు నేను చెప్పింది, మొదటి భాగం. ఈ మొదటి భాగంలో నేను ఫోకస్ చేసింది మా జాతోళ్ళని. మా జాతి అంటే సేవకుల జాతి, అంతే కదా. ఇంజన్ చక్కగా లేకపోతే ఇంకా బోగిలు మనం ఏమనకూడదు. ఇక ఇంజిన్ ఎక్కడ వరకు, ఇంజిన్ ఏ రూట్లో వెళ్తే బోగిలు ఆ రూట్లో వెళ్తే. అందుచేత ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది, సంఘము క్షేమంగా ఉండాలంటే సేవకులు కరెక్ట్గా ఉండాలి, అంతేనా. సేవకులు సరిగా లేకపోతే సంఘం సరిగా ఉండే అవకాశమే లేదు. ఇది పాయింట్. అయిపోయింది కదా. ఇప్పుడు ఎన్ని అనాలో అనుకున్నాం కదా. ఇప్పుడు నా గురించి అనుకున్నట్టే మీ గురించి కాదు, సేవకులు మా గురించి అనుకున్నట్టు. ఇక్కడ విశ్వాసులకు మీరు నవ్వుతూ ఉండొచ్చు, అందుకే మీ దగ్గరకు వస్తున్నా సెకండ్ పార్ట్. ఓకే, ఇప్పుడు రెండో భాగం అంతా సంఘము క్షేమంగా ఉండాలంటే చెప్పండి, సేవకులు కరెక్ట్గా ఉంటే సరిపోతుందా? విశ్వాసులు కూడా కరెక్ట్గా ఉండాలా? అంతేనా. ఇప్పుడు బైబిల్లో ఏముందో చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ముందుగా చూద్దాం. 20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండునాగుదాం. ఆయన ఇంటి గురించి చెప్పడానికి కాదు సబ్జెక్ట్ ఓపెన్ చేసింది. ఇది కాపరి పత్రిక, ఆయన మాట్లాడుతున్న సంఘం గురించి. దానికి ఒక సాదృశ్యంగా, ఉదాహరణగా, ఉపమానంగా ఒకటి తీసుకున్నాడు. సంఘం అంటే ఒక గొప్ప ఇంటి లాంటిది. సహజంగా గొప్ప ఇంట్లో వస్తువులు ఉంటాయి, పాత్రలు. కొన్ని బంగారుతో చేయబడిన ఉంటాయి, కొన్ని వెండితో చేయబడిన ఉంటాయి. అదే గొప్ప ఇంటిలో కర్రతో చేయబడినవి ఉంటాయి, మట్టితో చేయబడినవి కూడా ఉంటాయి. చెప్పండి, ఏ పాత్రలు ఘనమైనవి? మామూలుగా బంగారు వెండితో చేయబడినవి గొప్పవి, ఘనమైనవి. కర్రతోను మట్టితో చేయబడినవి వాటితో పోల్చితే ఘనహీనమైనవి. అదే పక్కన అంటున్నాడు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. చూస్తున్నాం కదా. ఒక ఇంట్లో బంగారం పోయింది, వెదికారు. ఎందుకు వెదకరు? బంగారం పోతే వెదకుండా ఎలా ఉంటారు? బాగానే పోయింది బంగారం. ఆ పోయిన బంగారం కోసం ఇల్లంతా వెతికితే దొరకలా. ఇక వెదికి దొరకపోయేసరికి చివరికి ఏం చేస్తారో చెప్పండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తారు, అంతేనా. పోయిన బంగారం మాకు కావాలి అని పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. బాగుంది. కట్ చేస్తే అదే ఇంట్లో చెక్కతో చేసిన కుర్చీ ఒకటి ఉంది, అది ఇరిగిపోయింది. వాళ్ళు అడిగారు, ఎవరు ఎరగొట్టాడు, ఎవరు చెప్పట్లా. ఇప్పుడు స్టేషన్కి వెళ్తారని అడుగుతున్నాం మిమ్మల్ని. మా ఇంట్లో కుర్చీ విరిగిపోయింది, ఈ కేసు టేకప్ చేయండి అంటే ఏమంటారు? ఏ ఊరు మంది అంటారు ఫస్ట్.
అదే ఇంటిలో మట్టితో చేసిన ఒక కుండ పగిలిపోయింది. అడిగారు ఎవరు పగలగొట్టు, ఎవరు చెప్పాలా, వెళ్తారా స్టేషన్కి. కుండ పగులుద్ది అని పగిలిందని వెళ్తే అది నీ తలకాయ పగులుద్ది వెళ్ళిపోవటం. నీకు బుద్ధి ఉందా, ఇక్కడికి వచ్చాను కుండ పగిలింది, చెక్కెరిగింది, అది బంగారు పోయిందంటే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇదంతా ఎందుకు చెప్పాడంటే, ఒకటే ఇంటిలో ఎలాగైతే ఘనమైన పాత్రలు ఘనహీనమైన పాత్రలు ఉంటాయో, అలాగే సంఘములో ఉన్న విశ్వాసులలో కూడా దేవుని దృష్టిలో గనులు కొంతమంది ఉంటారు, దేవుని దృష్టిలో ఘనహీనులు కొంతమంది ఉంటారు. మర్చిపోకండి, అంటుంది దేవుని దృష్టిలో, మన దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో గనులు, దేవుని దృష్టిలో ఘనహీనులు అనే రెండు రకాల విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు 21వ వచనం చూద్దాం. ఎవడైనను వీటిలో చేరక, ఎవడైనను అంటే మనుషులు, ఎవడు అంటే మనిషి, ఎవడైనను వీటిలో చేరకంటే పైన వేటి గురించి మాట్లాడాడు, పాత్రల గురించి మాట్లాడాడు. పాత్రలతో చేరకేంటి, అసలు పాత్రలు కాదు కదా, అది సాదృశ్యం అంతే. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. అంటే సంఘములో ఉన్న విశ్వాసులకు ఒక క్లారిటీ ఉండాలి. ఏమిటా క్లారిటీ అని అడిగితే, నీ సహవాసం ఎవరితో ఉంది సంఘంలో? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతుందంటే సంఘము గురించే, సమాజం గురించి కాదు. సంఘములో కూడా మనల్ని బలపరిచే విశ్వాసులు ఉంటారు, మనల్ని చెడగొట్టే విశ్వాసులు ఉంటారు. గమనిస్తున్నారా? సంఘములో కూడా, ప్రతి సంఘములో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అక్కడ అనేటువంటి భేదములు, ఏ భేదములు లేదు అన్ని సంఘాలు. అన్ని సంఘాలలో ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు రకాల బృందాలు ఉంటారు విశ్వాసులలో. ఒకరు ప్రక్కవారిని బలపరిచే విశ్వాసులు, మరొకరు చెడగొట్టే విశ్వాసులు. నేను ఒక విశ్వాసం అనుకోండి, నాకు ఒక క్లారిటీ ఉండాలి. విశ్వాసినైన నేను పరిశుద్ధతలో ఎదగాలంటే నేను ఎవరితో సహవాసం చేయాలి, ఆ బుద్ధి జ్ఞానం నాకుండాలి. లేకపోతే నేను పాడవుతాను. 10 మందిని బాగు చేయడం తర్వాత దేవుడు ఎరుగు, నేను పాడవుతాను. చూడండి అక్కడ ఏముంది, 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, అంటే వీటిలో చేరితే ఏమవుతాడు, అపవిత్రుడు అవుతాడు. వాటిలో అంటే కొందరితో జతగడితే మనం అపవిత్రులు అవుతాం. వారితో జత కట్టకపోతేనే పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధతలో 3 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. మనం ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, శిలువ దగ్గరకు వచ్చి పరిశుద్ధులయ్యాం, అది స్థాన పరిశుద్ధత. తర్వాత వాక్యం దగ్గరకు వచ్చి వాక్యము చేత శుద్ధీకరించబడుతూ నిత్యము మనము పరిశుద్ధతలో పురోగతి చెందుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. నేను ఎవరితో ఉంటే వాళ్ళ ప్రభావం నా మీద పడే అవకాశం ఉంటుంది. చూడండి అక్కడ, ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడతారు. అందరూ పరిశుద్ధపరచబడరు, అందరూ పరిశుద్ధపరచబడరు. అంటే నేను పరిశుద్ధపరచబడాలి అని అంటే మీరు అనొచ్చు, శిలువ దగ్గరే పరిశుద్ధపరచబడ్డాను కదా అని అనొచ్చు, అది స్థాన పరిశుద్ధత. మనం లోకములో ఉన్నాము గనుక, లోకంలో పాపము ఉన్నది గనుక, పాపమున్న లోకంలో 24 గంటలు మనం తిరుగుతుంటాం కనుక, మన ప్రమేయం లేకున్నా దాని ప్రభావము, దాని వాసన, దాని గాలి మన మీదకి వచ్చేస్తుంటుంది. ఉదయం స్నానం చేస్తాం, బయట తిరిగేసి వస్తాం, ఇంటికి రాగానే మళ్ళీ కాళ్ళు చేతులు ముఖం ఎందుకు కడుక్కుంటాం? మనం వద్దన్న దుమ్ము ధూళి మన మీద పడింది కనుక మనం ఇన్వైట్ చేసామేంటి, వెళ్తున్నా ఇది దుమ్ము తీసుకొని పూసుకున్నామేంటి? మన ప్రమేయం లేకున్నా ఈ ధూళి ఎలాగైతే మన మీదకి వచ్చి పడుతుందో, ఈ లోకంలో ఉన్నంత కాలము పాపపు గాలి వాసన మన మీద అలా పడుతుంటుంది. లోకమంతా పాపం ఉంది కనుక. ఎలాగైతే ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు తీసుకొని మనము చేతులు కాళ్ళు ముఖం శుభ్రం చేసుకుంటామో, మనం ప్రతిరోజు వాక్యం చేత మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ ఉండాలి.
నలుగురు కలిస్తే వాక్యపు మాటలు ఉన్నాయనుకోండి, అది మంచి సహవాసం. నలుగురు కలిస్తే ఇంకేదో మాట్లాడుతున్నారు అనుకోండి, అది మన పనికిరాని సహవాసం, మనల్ని పాడు చేసే సహవాసం. నన్ను దేవుడు వాడుకోవాలి, నన్ను దేవుడు వాడుకోవాలి, నన్ను దేవుడు వాడుకోవాలి అని మనం అనుకుంటే దేవుడు ఎప్పుడు వాడుకుంటాడట? అక్కడ ఉంది చూడండి. ఎవడైనా వీటిలో చేరక తనను తాను పవిత్ర పరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టు అర్హమై ప్రతి సత్కార్యం సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుడుని దేవుడు వారిని వాడుకుంటాడట. నాకు నేనుగా ప్రయత్నం చేస్తే కాదు, దేవుడు వాడుకోవాలి. అంటే దేవునికి నేను నచ్చాలి, దేవునికి నేను నచ్చాలి, నా జీవితం నచ్చాలి, నా క్యారెక్టర్ నచ్చాలి, నా బిహేవియర్, నా ప్రవర్తన నచ్చాలి, నా పద్ధతి నచ్చాలి, నా ఆలోచనలు నచ్చాలి, నా తలంపులు నచ్చాలి, నా ఊహలు నచ్చాలి, నా ప్రార్థన జీవితం నచ్చాలి, నా వాక్యపు జీవితం నచ్చాలి, నా మందిర జీవితం దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చాలి మనం, మనుషులకు కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మాట్లాడుతున్న ఆయన సేవకుల గురించి కాదు, విశ్వాసుల గురించి. అంటే సంఘము క్షేమంగా ఉండాలంటే సేవకులు ఒక్కరు కరెక్ట్గా ఉంటే సరిపోదు, విశ్వాసులు కరెక్ట్గా ఉండాలి. విశ్వాసులు కరెక్ట్గా ఉంటే సరిపోదు, సేవకులు కరెక్ట్గా ఉండాలి. చూడండి, ఇక్కడ అందరి బాధ్యత, సమైక్య బాధ్యత. ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దాం. అదే పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను. చెప్పండి, దేనికి అపాయము? దేనికి అపాయము? లోకానికా, సంఘానికా? ఆయన మాట్లాడుతుంది సంఘం గురించి, లోకం గురించి కాదు. ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల కిందట సంఘానికి అపాయకరమైన కాలములు వచ్చును. అంటే ఏమిటి ఆ సంఘానికి అపాయకరమైన కాలంలో? మిజైల్స్ వస్తాయన్న. చెప్పండి, మిజైల్ల వలన, డ్రోన్స్ వలన, పక్క దేశం వలనన్నా, పక్క ప్రాంతం వలనన్నా, ఎక్కడి నుండి సంఘానికి ప్రమాదం చెబుతున్నాడు. ఎలాగనగా మనుషులు అన్నాడా, మిజైల్ అన్నాడా? అమ్మో, ఇప్పుడు మనుషులు ఎంత డేంజరో చెప్పండి. చెప్పాలి, మనిషి డేంజరా, మిజైల్ డేంజరా? అది మిజైల్ భవనాన్ని కూలుస్తుంది, మనుషులు బతుకులను కూలుస్తారు. మిజైల్ దేని కూలుస్తుంది? భవనాన్ని కూలుస్తుంది. మనిషి జీవితాలను కూలుస్తాడు, సంఘాన్ని కూలుస్తాడు. చూడండి, దేనికి అని అడిగితే లిస్ట్ చెప్పాడు. ఎలాగనగా, అపాయం ఎలాగనగా, అది కదా పాయింట్ అక్కడ. ఎలాగనగా అంటే అర్థం ఏంటి? అపాయం ఎలాగనగా అడుగుతాం మనము. అపాయం అంటున్నారు, ఏంటి సార్ పౌలు గారు అని అడిగితే, ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు అవుతారు. అడుగుదాం మళ్ళీ, ఏ మనుషులు? సమాజంలో ఉన్న మనుషులా, సంఘములో ఉన్న మనుషులా? అది సంఘములో ఉన్న మనుషులు. సంఘములో ఉన్న మనుషులు కోన్ హే? విశ్వాసులు హే. ఈ విశ్వాసులు ఏమైపోతారట? స్వార్థం. విశ్వాసికి ఏం గుర్తుండాలంటే, ఒకప్పుడు పాపం అనే బురదలో బతుకుతున్న నన్ను దేవుడు సువార్త ద్వారా ఆకర్షించి శిలువనొద్దకు నడిపించుకొని నా పాపపు జీవితాన్ని కడిగి శుద్ధీకరించి ఈ రోజు నన్ను ఈ సంఘంలోకి చేరిస్తే నా బతుకు ఇక్కడికి వచ్చింది అనేది మర్చిపోతారు. మర్చిపోయి ఏంటి సంఘంలో ఏంటి, నాదేంటి చెప్పు, సంఘంలో నాదేంటి, నాదేంటి? బైబిల్ అంటుంది నీదేంట, నువ్వు ఒక విశ్వాసి. విశ్వాసరే, ఏదో ఉంటుంది కదా, అదేంటి? స్వార్థం అంటే తెలుసు కదా. ఏంటి స్వార్థం అంటే? ఒక ముక్కలో చెప్తాడు, నాకేంటి, అది స్వార్థం. నాకేంటి, నాకేంటి, అది స్వార్థం. అంటే మన గతాన్ని మర్చిపోవడం అండి. నాకేంటేంటి, నాకు రక్షణ వచ్చింది, ఇంకేం కావాలి?
నా పాపపు జీవితం కడగబడి ఇంకేం కావాలి? రక్షణ జీవితానికి ఒక్కొక్కరు ₹1,00,00,000 బిల్లు వేసాడు అనుకోండి దేవుడు, ఏంటి మన పరిస్థితి? దేశానికి ఒకటి రక్షింపబడతాడు, వంశానికి ఒకడు. రక్షణ ఉచితంగా ఇచ్చాడు, ఇంకేం కావాలి చెప్పండి? ఆ రక్షణ ఉచితంగా దొరకడాన్ని బట్టి మనం ఆయన పాదాలు పట్టుకొని జీవితాంతం బతికేయచ్చు. స్వార్థం. సంఘము లోపలికి వచ్చిన విశ్వాసులు కొద్ది కాలానికి నాకేంటి మాకేంటి నాకేంటి మాకేంటి అనే ఆలోచన రావడం వలన సంఘానికి అపాయం. 2, ధనాపేక్ష. చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. నెక్స్ట్, ధనాపేక్ష గురించి తెలుసు కదా, ఆలోచించండి. నెక్స్ట్, బింకములాడువారు. బింకములాడువారు అంటే నేను గొప్పోండి, నేను గొప్పోండి, నేను గొప్పోండి, నేను ఎంత గొప్పోండి అంటే అంత గొప్పోండి. అదే అనమాట. డబ్బాలు కొట్టుకోవడం అనమాట. చెప్పండి, లేదా సంఘాలలో? లేదా సంఘాలలో? ఎవడికి వాడు గొప్పోడు. బైబిల్ ఏమంటుంది? అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి. అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? ఒక అనవసరమైన పనికిరాని అతిశయం వచ్చేస్తుంది. అతిశయం వల్ల ఏమవుతుందంటే, బింకములు ఆడడం అంటే 24 గంటలు మన గురించి మనం చెప్పుకోవడం. ఒక ఊరిలో ఒక ఆయన 10 సార్లు మీటింగ్లు పెట్టించాడు. దేవునికి స్తోత్రం. కానీ ఏ ఫీలింగ్లో అంటే, నేను కాకపోతే ఎవడు పెట్టించలేడు మా ఊర్లో అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ. ఆయన ఏమో రాళ్ళు అవ్వాలన్న దేవుడు, ఈ రాళ్ళు కేకలేస్తాయి. బోధకుడా నీ శిష్యులను ఊరుకుంటామని చెప్పమంటే వాళ్ళు సైలెంట్గా ఉంటే వైలెంట్ అవుతాయి. ఈ శిష్యులు సైలెంట్గా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అంటున్నాడు. అంటే దేవునికి ఏ ఒక్కరితోనో ఎప్పుడు అవసరం ఉండదు. మనకు దేవుని అవసరం ఉంటుంది, ఆయనకు మన అవసరం ఉండదు. ఏలియా గారికి ఆకలి తీర్చాలి, ఎవరిని పంపించాడు? అదే ఆయన కెపాసిటీ. ఆ పరిసైలు లాంటి వాళ్ళు, సద్దుకాయలు లాంటి వాళ్ళు యోహాను గారి దగ్గరకు వచ్చి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చి అబ్రహాం మా తండ్రి, అబ్రహాం అంటే ఇలా బిల్డప్ ఏంటంటే, మేము లేకపోతే అని డాడీ అయ్యేవాడు కాదు. అప్పుడు యోహాను గారు చెప్పిన మాట, ఈ రాళ్ల వలన అబ్రహాంకు దేవుడు పిల్లలను పుట్టించగలడు. ఏమనుకుంటున్నారు మీరు? ఈ పరిశీల బిల్డప్ ఏంటంటే, మేము లేకపోతే దిక్కే లేదు దేవునికి. అదే అనమాట బింకములాట. మేము లేకపోతే జరగదండి, మేము లేకపోతే జరగదండి. ఈ జబ్బు ఉంటుంది విశ్వాసులకు, కొంతమందికి, అందరికి కాదు. మేము లేకపోతే దేవుడు ఏది అలా బయటికి వెళ్ళి చూడు. ఏలియా గారే, ఆయన ఉద్దేశం అది కాకపోయినా, ఎక్కడున్నావు ఏలియా, ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు ఏలియా గారు అందరూ బయలు ప్రవక్తలకు ఇటు రీతిగా ఉండగా, ప్లస్ ఈ వీళ్ళందరికీ దాసులై ఉండగా నేను ఒక్కడనే నిలబడ్డాను ప్రభు అన్నాడు. దానికి ఆయన అన్నమాట ఏంటో చూడండి, రోమాపత్రికలో చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. 3కి వెళ్ళిపోదాం. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను. ఆ మాట చూడండి, దేవునికి అది భలే చిరాకు. నేనొక్కడనంటే వన్ అండ్ ఓన్లీ అని. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతను వాదించున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచుకుని ఉన్నాను. నువ్వు ఒక్కడంటావేంటి ఏలియా? ఆలోచించండి. ఏలియా గారికి 7,000 మందికి మనకి ఎంతమంది ఉంటారు ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు అలా అనుకోకూడదు. నేను వాక్యం బాగా చెప్తున్నాను, అది దేవుడు నాకు ఇచ్చిన తలాంతు. ఒకరు పాటలు బాగా పాడుతున్నారు, దేవుడు వారికి ఇచ్చిన తలాంతు. ఒకరు ఏర్పాట్లు బాగా చూస్తున్నారు, దేవుడు అది వారికి ఇచ్చిన తలాంతు. ఒకరు చెప్పగలుగుతున్నారు, ఒకరు చెప్పించగలుగుతున్నారు, ఒకరు పోగు చేయగలుగుతున్నారు, ఒకరు నిర్వహించగలుగుతున్నారు, ఒకరు నడిపించగలుగుతున్నారు, ఒకరు పాడగలుగుతున్నారు, ఒకరు వాయించగలుగుతున్నారు. ఆలోచించండి. ఒకరు వంట చేయగలుగుతున్నారు, ఒకరు వడ్డించగలుగుతున్నారు. ఇవన్నీ మందిరంలో పరిచర్యలే, అన్ని అందరూ చేయలేరు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు తన చిత్తానుసారంగా వారికి పంచిచ్చినటువంటి వరాలు.
చూద్దాం. మొదటి కొరింథీ ఇక్కడికి వద్దాం. మళ్ళీ తిమోతి గారి పత్రిక తెలుసు కదా, ఈరోజు సంపూర్ణ రాత్రి సందేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటిని చూస్తున్నారా, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటన్నిటిని ఆత్మ అంటే ఎవరు? రైట్, ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఇది ఆత్మ చేసే కార్యం, మనం చేసే కార్యం కాదు. అందుకే అన్ని అందరు చేయలేరు, అన్ని అందరు చేయలేరు. చూడండి, సంఘంలో 100 మంది ఉంటే 100 మంది అన్ని చేయలేరు. నేను చేయగలను, మీరు చేయలేరు, మీరు చేయలేరు, నేను చేయలేను. కొంతమంది చూడండి, పబ్లిక్ లో ఇట్లా నిలబడి వాక్యం చెప్పంటే ఎరగదీస్తారు. ఒక్కడిని కూర్చోబడి చెప్పంటే వాళ్ళ వల్ల కాదు. అది వాళ్ళకు ఉండదు, ఆ తలాంతు, వాళ్ళు చెప్పలేరు. 100 మందికి బాగా చెప్పగలిగిన వ్యక్తి ఒక్కరికి కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వమంటే ఇవ్వలేడు. కానీ 100 మందికి చెప్పలేని మనిషి ఒక్కడిని కూర్చోబెట్టుకుని ఎరగదీసి నిమిషంలో ఆ వ్యక్తిని ఆలోచింపజేస్తాడు. కౌన్సిలింగ్ అందరికీ రాదు. మీలో కొంతమంది ఉంటారు, పర్సనల్గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు భలే ఆలోచింపజేస్తారు. వాళ్ళు పర్సనల్గా వాళ్ళని ఆలోచింపజేసి వారి జీవితాలను తాకి వారిని సంఘం దగ్గరికి, మందిరం దగ్గరికి నడిపిస్తారు. అది అందరికీ రాదు. గమనిస్తున్నారా? అది ఎలా వచ్చింది అది అని అడిగితే, అది ఆత్మదేవుడు ఇచ్చిన వరం. అది గుర్తించాలి, అది గుర్తించాలి. ఒక ఆయన బాగా వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఆ చెప్పి ఆయన అనుకోవాలి, ఇది నా గొప్పతనం కాదు, ఆత్మదేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, వరం, తలాంతు. ఒకరు పాటలు బాగా పాడుతున్నారు, రైట్, ఏమనుకోవాలి, పాడే తలాంతును ఆత్మదేవుడు నాకు ఇచ్చాడు. ఒకరు బాగా నిర్వహించగలుగుతున్నారు కార్యక్రమాన్ని. కొంతమంది నడిపిస్తుంటే ఎలా ఉంటుందంటే అలా చూడాలనిపిస్తుంటుంది. అందరికీ అది రాదు. నడిపించడం కూడా ఒక తలాంతే కదా. కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ భలే ఉంటుంది, అందరు చేయలేరు అది. అంటే ఎవరెవరికి ఏ పనులు అప్పగించేసి అన్ని వాటిని నిర్వహిస్తూ పర్యవేక్షిస్తూ, అది పర్యవేక్షణ తలాంతు. అంటే 10 పనులను 10 మందికి అప్పచెప్పి ఆ 10 మందిని ఇలా మెయింటైన్ చేస్తుంటాడు. అడ్మినిస్ట్రేషన్ అది అందరికి ఎక్కడ వస్తుంది? అది నిర్వహణ పరిచర్య, పర్యవేక్షణ పరిచర్య. ఇప్పుడు బాగా పర్యవేక్షించేవాడు నాకంటే గొప్పోడు లేడని ఆయన చెబుతూ, బాగా వాక్యం చెప్పి ఆయన నాకంటే గొప్పోళ్ళు ఈయన చెబుతూ, బాగా డబ్బులు ఖర్చు పెట్టే నాకంటే మించినోడు లేడని వాళ్ళు ఖర్చు వాళ్ళనుకుంటూ, ఎవడికి వాడు ఇక డబ్బాలు కొట్టుకుంటున్నాడు అనుకోండి. అందరికీ తలాంతలు ఇచ్చిన ఆయన ఏం కావాలి? పరిశుద్ధాత్మని సహాయం లేకపోతే ఒక ఆయన వాక్యం సరిగా చెప్పలేడు, ఒకరు పాటలు సరిగా పాడలేరు, ఒకరు నిర్వహించలేరు. ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఒక్కడే కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. అప్పుడు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి వెళ్తాయి, కానీ మనకు రాకూడదు. పని చేసే కెపాసిటీ ఆదాము గారికి ఎవరిచ్చారు? దేవుడిస్తే కదా ఆయన పని చేయగలిగాడు వనంలో. విశ్వాసులలో బింకములాడేవారు తయారవుతారట. అది సంఘానికి ప్రమాదం. స్వార్థ ప్రియులు వారే సంఘానికి ప్రమాదం. నాకేంటి అది అన్నమాట. కొంతమంది చూడండి, సంఘంలో కొందరు రాజులు ఉంటారు, వాళ్ళని అలక రాజులు అంటారు. అలక రాజులు తెలుసా? అలక రాజులు అంటే అలిగే రాజులు. అలిగే రాజులు అంటే ఏ దేశానికి అనుకుంటున్నారు? అలిగే రాజులు అంటే ప్రతిదానికి అలుగుతారు, ప్రతిదానికి అలుగుతారు. అంటే వాళ్ళు అనుకున్నది కనుక జరగకపోతే అలుగుడే. ఇది అలుగుడు బ్యాచ్ అంటారు. గమనిస్తున్నారా? ప్రమాదం. సంఘం గురించి ఆలోచించని పరిస్థితి. అహంకారులు అంటే ఎవరు? నెక్స్ట్ ఎవరిని లెక్క చేయరు. దూషకులు, హద్దు అదుపు ఉండదు. తిమోతి గారికి రెండో పత్రిక వస్తున్నాను, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. దూషకులు, ఏది పడితే అది మాట్లాడడం. తల్లిదండ్రులకు అవిధేయులు, అంటే పెద్దలంటే గౌరవం లేదు. కృతజ్ఞత లేనివారు, చాలా దారుణంగా ఇది. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఒక్కొక్కటి ఆలోచించండి. అవన్నీ వీళ్ళందరూ ఎక్కడున్నారంటే వీళ్ళందరూ సంఘములోనే.
సంఘములోనే అనురాగరహితులు. అనురాగరహితులు అంటే ప్రేమనే ఉండదు, ప్రేమ ఉండదు. అతిద్వేషులు. అతిద్వేషులు అంటే అంటే నా కంఠం తెగినా నిన్ను క్షమించను, అది పాయింట్ అక్కడ. అతిద్వేషులు, అది పాయింట్. ఏమంటారు? నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను మాత్రం క్షమించను. నువ్వు పోతే పండుగ చేసుకుంటాను తప్ప నేను బతికుండగా నువ్వు బాగుపడ్డాన్ని నేను తట్టుకోలేను, నిన్ను క్షమించను కాక క్షమించను. అది అతిద్వేషం అనమాట. అపవాదకులు. అపవాదకులు అంటే లేని పుట్టించి బురద చల్లేవాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు సంఘంలోనే, మర్చిపోకండి. ఇవన్నీ డిగ్రీలు అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క పట్ట. నెక్స్ట్ అజితేంద్రియులు. అజితేంద్రియులు అంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. నియంత్రణ ఉండదు, నియంత్రణ ఉండదు. మన మీద మనకు నియంత్రణ ఉండదు. ఎంతైనా మాట్లాడతాం, ఎంతైనా చేసేస్తాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నో సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ ప్రభులోకి వచ్చిన తర్వాత ఆగిపోవాలి. నాకు గనక కోపం వస్తే నేను మనిషిని కాదు బాస్ అంటారు, చాలా గ్రేట్గా. నువ్వు అసలు సంఘంలో ఉన్నాడు కాదు, అయితే నేను బయట ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత స్వీయ నియంత్రణ రావాలి. నేను ఇట్లే మాట్లాడతానండి, నేను మాట్లాడితే ముక్కు మీద గుద్దినట్టే ఉంటుంది. మరి అది గొప్పతనం కాదు, నీ వీక్నెస్ అది. సిగ్గుపడాల్సిన వాటిపై అతిశయించడం అన్నమాట. బలహీనతలు బలాలుగా చెప్పుకోవడం ఏంటి? సిగ్గుచేటు. క్రూరులు అంటే మానవత్వమే ఉండదు, ఎంత పడితే అంత, ఏది పడితే అది చేసేస్తారు. సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే ఎవరైనా మంచిగా ఉంటే చూడలేరు. హేబేలు అనే ఆయన చరిత్రలో మంచిగా బతికాడు, వాళ్ళ అన్న చూడలేకపోయాడు దాన్ని. నువ్వు ఇంత మంచిగా బతికితే ఉండాల్సి ఉండగా నువ్వు పోవాల్సింది. అందుకే అప్పుడు కొంతమంది అంటుంటారు, నువ్వు ఇంత మంచిగా ఉంటే బతకలేవు అంటే, నువ్వు బతకాలంటే ఏం చేయాలి? నువ్వు చెడిపోవాలి కొంచెమైనా. అవునా? సమాజం ఏం సలహా ఇస్తుందంటే అది చాలా మళ్ళీ గ్రేట్గా, మళ్ళీ ఇంత మంచిగా ఉంటే నువ్వు బతకలేవు కనుక నువ్వు చెడిపో, 1/4 కిలో అంతనే చెడిపో. ద్రోహులట. నెక్స్ట్ ఇవన్నీ తెలిసిన పదాలే కదా. ద్రోహులు, మూర్ఖులు. మూర్ఖులు ఎట్లుంటారు? వెనక ముందు ఏం ఆలోచించారు. గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. నెక్స్ట్ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. భక్తి పైన మాత్రమే ఉంటున్నారు, లోపల భక్తి ఉండదు. విషయం ఏంటంటే, ఇంత లిస్టు చూసామే, వీళ్ళందరూ ఎక్కడో బయట సమాజంలో, పబ్బులోనో, క్లబ్బుల్లోనో, పార్లమెంట్లోనో, అసెంబ్లీలో ఉండేటోళ్ళు కాదు, మన సంఘాల్లో ఉండేటోళ్ళే మహానుభావులు. విషయం ఏంటంటే అందులో మనం కూడా ఉంటాం. మళ్ళీ ఎవరున్నారబ్బా వెనక్కి చూడకూడదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఇవన్నీ ఒక పిడికెడంతా మనలో కూడా ఉంటాయి. అవునా కదా చెప్పండి? అలాగైతే సంఘానికి మనం కూడా ప్రమాదమే, మనం కూడా అపాయమే. దేవుని దృష్టిలో గనులము కాము. బైబిల్ అంటుంది, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. విముఖుడై ఉండడం అంటే వాళ్ళకు దూరంగా ఉండు, వాళ్ళతో జత కట్టకు అని అర్థం. అంటే ఇప్పుడు ఈ వాక్యం వింటుండగా ఎవరికి వాళ్ళు, అమ్మా నేనైతే పర్ఫెక్ట్ అనుకోకూడదు. ఇక్కడ మనలో కూడా ఉంటాయి ఇవి, మనలో కూడా ఉంటాయి. ఆ లిస్టులో ఏదో ఒకటి మనకు ఉంటుంది, అది మనం పరిశీలించుకోవాలి. లేదంటే సంఘములో సర్పాలు అనే జాబితాలో మనం ఉంటాం. ఎందుకంటే విషం ఉంది, ఇదంతా విషమే. ఇందులో ఏదో ఒక విషయం మనలో ఉందనుకోండి, మన సర్పాలమే. సంఘంలో సత్యం ఉండాలి కానీ సర్పం ఉండకూడదు. కనుక నిజాయితీగా ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఈ వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుండగా, ఇది ఎవరి గురించో అని అనుకోకూడదు. చెబుతున్న నేను అనుకోవాలి, ఇది నా గురించి, నన్ను దేవుడు పలకరిస్తున్నాడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాలో ఏమైనా ఉన్నాయేమో అని పరిశీలించుకోవాలి, నాకు చెబుతున్నాడని చెబుతున్న నేను అనుకోవాలి, వింటున్న మీరు అనుకోవాలి, మనం అందరం అనుకోవాలి. అంతేగాని నా గురించి చెబుతున్నాడు ఈయన అని ఎవరు అనుకోకూడదు. నా గురించే చెబుతున్నాడు ఎవరు అనుకోకూడదు. నేను చెబుతున్నా, నేను అంటున్నాను, నా గురించే చెప్పుకుంటున్నాను అన్నట్టు.
ఎవరికి వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే మనం ఎవరము సంపూర్ణులము కాము. మనలో ఖచ్చితంగా బలహీనతలు ఉంటాయి, మనలో ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ఆ లోపాలు బలహీనతలు దేవుడు ఈ రీతిగా ఎత్తి చూపుతున్నప్పుడు వాటిని గుర్తించి సాత్వికమైన మనసుతో స్వీకరించి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అందుకే ఈ బైబిల్ స్టడీ క్లాసెస్ ఈ 4 రోజు. ఈరోజు మొదటి రోజు. చెప్పండి, దేవుడు సూటిగా మనతో మాట్లాడినట్ట కాదు ఈరోజు? మాట్లాడినట్టు. కనుక ఈరోజు సంఘక్షేమాభివృద్ధి కొరకు మనం బతకాలే గాని నా క్షేమం కోసం, నా అభివృద్ధి కోసం నేను బతికితే అది దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నట్టు కాదు. ఆరంభం నుంచి చివరి వరకు మనం మాట్లాడుకునే ఇవన్నీ ఆలోచించండి. ఈరోజు దేవుని వనము అనే సంఘములో మనం ఉన్నాం. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? మనం దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. ఇంతకంటే ఏం కావాలి? దేవుడే మనకు యజమానుడై ఉండగా ఇంతకంటే ఏం కావాలి మనకు? చెప్పండి. తాత్కాలికమైన గుర్తింపు కోసమా? కొన్ని సంఘాల్లో చూడండి, కుర్చీల కోసం కొట్టుకుంటుంటారు, అధికారం కోసం కొట్టుకుంటుంటారు, తాత్కాలికమైన పదవుల కోసం కొట్టుకుంటుంటారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! నాకెందుకు ప్రభువా ఇవన్నీ? ఇంకొకటి చెప్పనా, ఇవన్నీ పదవులు కాదు, ఒకవేళ వచ్చినా అవి బాధ్యతలు, గుర్తింపులు కాదు, బాధ్యతలు అవి. కనుక సంఘంలో మనకి ఏది ఇవ్వబడినా అది బాధ్యత అవుతుందే గాని అది పెద్ద పదవి, ఇది లేకపోతే నా బతికే వేస్ట్ అన్నట్టుగా మనం వెళ్ళకూడదు. కనుక ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్, హోదాలు, పదవులు ఏవో కాదు. సంఘంలో ఎప్పుడు సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికి వెళ్తుండాలి. మనకు దేవుడు 60 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80. అంతే. ఆ కొద్ది కాలము దేవుడు అనుకున్నట్టుగా మనము జీవించి ఆయన అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని, రాబోయే తరం వారిని మనం తయారు చేసి నిలబెట్టి వెళ్ళిపోతే మన బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది. లేదంటే బలా మంచి దాసుడా అని అనకుండా సోమరివైన చెడ్డదాసుడా, స్వార్థపరుడువైన చెడ్డదాసుడా, ఈ పదాలు అనిపించుకోవాల్సి వస్తుంది. అందువలన ఎప్పుడు మనం దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం, దేవుని దృక్పథంలో దేవుని దృష్టిలో మనం ఆలోచిద్దాం. మనము ఆత్మీయతలో పసిపిల్లలుగా ఉండకుండా ఆత్మీయతలో ఎదిగిన వారిలాగా మనం జీవించాలి. రైట్? మరిన్ని విషయాలు రేపు రాత్రి మనం మాట్లాడుకుందాం. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టి సంపాదించినటువంటి, స్థాపించినటువంటి సంఘం ఇది ఆయనది, మనది కాదు. ఆయన పాదసేవ చేస్తూ జీవితం. రైట్? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, ఈ రాత్రి వేళ ఈ బైబిల్ స్టడీలో ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రభువా ఇవన్నీ మీరు వ్రాయించారు. మేము చక్కగా వీటిని మాట్లాడుకుంటూ, ధ్యానిస్తూ, నేర్చుకుంటూ ప్రభువా ఎదుగుటకు సహాయం చేయమని, మాలోని లోపాలు, బలహీనతలు మీరు ఎత్తి చూపుతూ ఉంటుండగా నాయన అందును బట్టి మేము ఆనందిస్తూ ఆ లోపాలను సరిదిద్దుకునేటువంటి మనసు మా అందరికి అనుగ్రహించమని, తద్వారా అనేక మందిని మేము వెలిగించడానికి సహాయం చేయమని, రాబోయే 3 రోజుల పాటు ఇదే ప్రాంతంలో జరుగుతున్న బైబిల్ తరగతులను ఆశీర్వదించమని, ఇంకను మరికొంతమంది కూడా వచ్చి ఈ ఆత్మీయ మేలులు పొందుటకు సహాయం చేయమని, రాత్రి ప్రత్యక్షంగా విన్నటువంటి వారితో పాటు ఆన్లైన్ ద్వారా విన్న వారిని కూడా దీవించమని, వినబోతున్న వారిని ఆశీర్వదించమని, యేసు ప్రభు వారి మహిమ గల నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలు.